సోమవారం కోల్కతా వైద్యురాలి కేసు విచారణ సందర్భంగా జూనియర్ డాక్టర్లు విధులు బహిష్కరించడంతో ఇప్పటివరకు 23 మంది రోగులు వైద్యం అందక చనిపోయారని, సుమారు 60,000 మంది రోగులకు చికిత్స అందలేదని బెంగాల్ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు విన్నవించింది. దీంతో సిజేఐ జస్టిస్ డివై చంద్రచూడ్, జస్టిస్ జేబీ పార్దీవాలా, జస్టిస్ మనోజ్ మిశ్రాల ధర్మాసనం తీవ్రంగా స్పందించింది. మంగళవారం సాయంత్రం 5 గంటల్లోగా విధుల్లో చేరాలని జూనియర్ డాక్టర్లను ఆదేశించింది. అప్పటికి విధుల్లోకి చేరని వారిపై కఠిన చర్యలు తీసుకునే అధికారం బెంగాల్ ప్రభుత్వానికి ఉందని స్పష్టం చేసింది. సుప్రీంకోర్టు హెచ్చరికలపై జూనియర్ డాక్టర్లు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. తోటి వైద్యురాలికి జరిగిన దారుణానికి నిరసనగా తాము చేపట్టిన ఆందోళన నుంచి వెనక్కి తగ్గబోమని స్పష్టం చేశారు. తమది ప్రజా ఆందోళన అనేది ఇటు ప్రభుత్వం కానీ అటు సుప్రీంకోర్టు కానీ విమర్శించలేదని అన్నారు. ఆర్జీకర్ వైద్యురాలి అత్యాచార కేసు కలకత్తా హైకోర్టు నుంచి సుప్రీంకోర్టుకు, బెంగాల్ పోలీసుల నుంచి సిబిఐకి మారిందని గుర్తు చేస్తూ, అయినా కూడా న్యాయం మాత్రం ఇప్పటికీ జరగలేదని జూనియర్ డాక్టర్లు ప్రతినిధి వాపోయారు. ఈ వ్యవహారంలో బెంగాల్ ప్రభుత్వం సుప్రీంకోర్టును తప్పుదోవ పట్టించిందని జూనియర్ డాక్టర్లపై ఆరోపిస్తున్నారు. తమ ఆందోళనల వల్ల రాష్ట్రంలో హెల్త్ కేర్ వ్యవస్థ కుప్పకూలిందనే ప్రచారంలో వాస్తవం లేదన్నారు. ఆర్జీకర్ మెడికల్ కాలేజీ ఆసుపత్రి ముందు తాము ఆందోళన చేస్తున్నామని, అదే చోట అభయ క్లినిక్ తెరిచి రోగులకు సేవలు అందిస్తున్నామని గుర్తు చేశారు. కాగా ఆందోళన కొనసాగించాలన్న జూనియర్ డాక్టర్ల నిర్ణయానికి ఇండియన్ మెడికల్ అసోసియేషన్ పశ్చిమ బెంగాల్ మద్దతు తెలిపింది.